మరో 5 రోజుల్లో ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ఈ నెల 15 నుంచి అమలు చేస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు 15న ఈ పథకానికి మంగళగిరిలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం స్వాతంత్ర్య దినోత్సవంలో పాల్గొన్న తర్వాత ముఖ్యమంత్రి మధ్యాహ్నం ఈ పథకాన్ని ప్రారంభిస్తారని సమాచారం. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు కోసం ఆర్టీసీ అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీఎస్ఆర్టీసీకి చెందిన మొత్తం బస్సుల్లో 74% వాటిలో ఫ్రీ జర్నీ పథకం వర్తిస్తుంది. సంస్థలో 11,449 బస్సులు ఉంటే ఉచిత ప్రయాణం అమలు చేసే 5 రకాల బస్సుల సంఖ్య 8,458గా ఉంది. వీటిలో మహిళా ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరగబోతోంది. దీంతో రద్దీకి తగ్గినట్లుగా ఏర్పాట్లు చేయడంలో ఆర్టీసీ అధికారులు నిమగ్నమయ్యారు. ఉచిత ప్రయాణ పథకానికి సంబంధించి సమగ్ర వివరాలతో ప్రభుత్వం 2 రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయబోతుంది. అందులో ఏ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉంటుంది, గుర్తింపు కార్డులుగా వేటిని అనుమతిస్తారు వంటి వివరాలన్నీ ఉంటాయి. అయితే పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయడానికి అనుమతిస్తారు. అయితే అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్ స్టార్ లైనర్ బస్సులు, ఏపీ బస్సులు, తిరుమల, శ్రీశైలం, పాడేరు ఘాట్ రోడ్లలో తిరిగే బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదు. అలాగే పక్క రాష్ట్రాలకు వెళ్లే బస్సుల్లోనూ ఉచిత ప్రయాణానికి అనుమతించారు. అంతేకాదు ఉచిత ప్రయాణానికి అనుమతి ఉన్న ఎక్స్ప్రెస్ బస్సుల్లో కొన్ని ఇంటర్ స్టేట్ సర్వీసులుగా మన రాష్ట్రం నుంచి కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు తిరుగుతున్నాయి. వీటిలో కూడా ఉచిత ప్రయాణం ఉండదు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు, తిరుమల, నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఘాట్లలో తిరిగే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేయకూడదని అధికారులు యోచిస్తున్నారు. వీటిలో ఉచిత ప్రయాణానికి అవకాశం ఇస్తే ఆ బస్సుల్లో రద్దీ ఎక్కువై ఘాట్లో బస్సు నడపడం కష్టమవుతుందని భావిస్తున్నారు. అలాగే నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం ఉండదు. మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా బస్సుల్లో పురుష ప్రయాణికుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రద్దీ ఉండే బస్సుల్లో నిల్చుని ప్రయాణించే బదులు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించేందుకు పురుషులు మొగ్గు చూపుతారని భావిస్తున్నారు. నిజానికి ప్రస్తుత ప్రయాణికుల్లో 60% పురుషులు, 40% మహిళలు ఉంటున్నారు. ఉచిత ప్రయాణ పథకం అమలుతో 5 రకాల బస్సుల్లో పురుషుల సంఖ్య 33% తగ్గి మహిళల సంఖ్య 67% పెరుగుతుందని భావిస్తున్నారు. అంతేకాదు బస్సుల్లో పురుష ప్రయాణికులు తగ్గడంతో ఆర్టీసీకి ఏడాదికి 288 కోట్ల రాబడి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. మహిళా ప్రయాణికులకు అయ్యే ఛార్జీల విలువ ఏడాదికి 1,453 కోట్లుగా లెక్కించారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలుతో ఏపీఎస్ఆర్టీసీకి నిర్వహణ ఖర్చులు అదనంగా 201 కోట్ల రూపాయల వరకు పెరుగుతాయి. ఇక మొత్తంగా ఉచిత ప్రయాణ పథకం అమలు కారణంగా ఆర్టీసీపై నెలకు దాదాపు 162 కోట్ల భారం పడుతుందని లెక్కలు వేశారు. ఇలా ఏపీఎస్ఆర్టీసీకి ఏడాదికి 1,942 కోట్ల భారం పడనుంది.